మంకీపాక్స్ వైరస్ పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయింది. ఎంపాక్స్ చికిత్స కోసం గాంధీ ఫీవర్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు అధికారులు. గాంధీలో 20 బెడ్స్, ఫీవర్ హాస్పిటల్లో 6 బెడ్లు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండటం అవసరమన్నారు డాక్టర్లు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫీవర్ హాస్పిటల్ నుంచి నరేష్ అందిస్తారు. కరోనా తర్వాత కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా వచ్చేటటువంటి మంకీపాక్స్ వ్యాధి ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో చాలా పెద్ద ఎత్తున వస్తుంది. గడిచిన 7 రోజుల్లో దాదాపు 13,000కు పైగా కేసులు నమోదైతే దాదాపు 500 మందికి పైగా ప్రాణాలు ఈ మంకీపాక్స్ వ్యాధితోటైతే ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీంతో ఇండియాలో కూడా ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. దాంతోపాటు తెలంగాణలో కూడా వైద్యారోగ్య శాఖ కూడా అప్రమత్తమై దీనికి సంబంధించి రివ్యూలు కూడా నిర్వహించింది. అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం డాక్టర్స్కి ఎట్లాంటి గైడ్లైన్స్ ఇచ్చింది, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు ప్రజలకు చెప్పబోతా ఉన్నారు, వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయనే విషయాలను ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆర్ఎంఓ గారు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ మంకీపాక్స్కి సంబంధించి వ్యాధికి సంబంధించి లక్షణాలు ఎట్లా ఉంటాయి? మంకీపాక్స్ వైరస్ తోనే మంకీపాక్స్ అది ఫీవర్ ఉంటుంది, కాఫ్ ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, మజిల్ పెయిన్స్ ఉంటాయి, లింఫ్ నోడ్ స్వెల్లింగ్ వస్తుంది అనమాట. ఇవి ఉంటాయి కదా, అవి గ్రంథులు వాస్తాయి, ప్లస్ ర్యాషెస్ వస్తాయన్నమాట. చిన్న చిన్న ర్యాషెస్, బ్లిస్టర్స్, బంప్స్ లాగా వస్తాయన్నమాట. చాలా వరకు 1 to 2 వీక్స్లో ఉంటాయి సిమ్టమ్స్. తర్వాత నెక్స్ట్ సిమ్టమాటిక్గా యాంటీబయాటిక్స్, పారాసిటమాల్ అవి తీసుకుంటే తగ్గిపోతుంటాయి. ఏమన్నా అవసరం ఉంటే 1-2 కాంప్లికేషన్స్ ఉంటే రావచ్చు, కొంచెం న్యూమోనియా కానీ సివియర్గా బాడీ పెయిన్స్ వాటి వల్ల. తర్వాత నెక్స్ట్ మెయిన్ ఏంటంటే మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేసి హ్యాండ్ వాషింగ్ కానీ, పర్సనల్గా ఫుడ్ తీసుకోవడం కానీ, ఫుడ్ కొంచెం ఫ్రెష్గా, మళ్ళీ పొల్యూటెడ్ వాటర్ కానీ, కంటామినేటెడ్ ఫుడ్ అవి అవాయిడ్ చేయాలి. హ్యాండ్ వాషింగ్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. ఎదుటిన వెళ్ళినా కానీ, బిఫోర్ ఈటింగ్ ఫుడ్ కానీ, ఆఫ్టర్ బాత్రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ హ్యాండ్ వాషింగ్ కూడా చేసి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరైనా ఉంటే మాత్రం మనం వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడము, మాస్క్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. అది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పబ్లిక్ జాగ్రత్తలతో పాటు ప్రభుత్వం మీకు ఎట్లాంటి సూచనలు చేసింది దీనికి సంబంధించి? ప్రత్యేకంగా మంకీపాక్స్ వైరస్ వచ్చే లక్షణాలంటే బయట దేశాల నుంచి ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంకీపాక్స్ వార్డు ఒకటి పెట్టుకొని అన్ని దానికి అందుబాటులో పెట్టుకొని దానికి అవసరమైన ఫెసిలిటీస్ అంటే ట్రీట్మెంట్కి సంబంధించి బెడ్స్, పీపీ కిట్స్ కానీ అవన్నీ సప్లై చేసుకుని, ప్లస్ మందులు అవి సరిపడా పెట్టుకోమన్నారు. అవన్నీ మాకు అందుబాటులో ఉన్నాయి. దేనికి కొరత ఏం లేదు. మెడిసిన్స్ కూడా ఏమైనా వచ్చినా కానీ పేషెంట్కి చికిత్స అందించడానికి మేము రెడీగా ఉన్నాం. అయితే ముందుగా ఈ మంకీపాక్స్ అనేటటువంటి వ్యాధిని ఎక్కడ గుర్తించారు మేడం? ఇది కూతుల నుంచి మనుషులకు వస్తుంది అన్నమాట. ఈ మంకీపాక్స్కి సంబంధించి మనుషుల మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది, దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? ఫీవర్ ఉంటుందండి, సోర్ థ్రోట్ ఉంటుంది, మజిల్ పెయిన్స్ ఉంటాయి, లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ వస్తాయి, ర్యాషెస్ వస్తాయి. ఏమైనా ఉంటే లంగ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా వస్తుంది. ఏమన్నా సెప్టిసీమియా, ఆర్గాను మల్టీ ఆర్గాను డిస్ఫంక్షన్ కూడా వచ్చేసి కొంచెం సెప్టిసీమియాలకు కూడా పోతారు. అయితే ఆ వైరస్ బారి నుండి బయటపడడానికి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసుకోవడం కోసం ప్రజలు ఎట్లాంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి? అదే పొల్యూటెడ్ వాటర్ కాకుండా కొంచెం మంచి ఫ్రెష్ వాటర్, స్టోర్ చేసిన ఫుడ్ కానీ, ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ కాకుండా అప్పటికప్పుడు వండిన ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడము, వాటర్ కూడా కొంచెం కాచి చల్లారి చూడబోసే నీళ్ళు తాగడము, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషింగ్ చేసుకుంటే మనం వీటి నుంచి కొంచెం బయటపడదాం. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ లోకల్గా ఇప్పుడు ఫీవర్ హాస్పిటల్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఒకవేళ ఎమర్జెన్సీ ఇన్ కేసెస్ ఏమైనా మంకీపాక్స్కి సంబంధించినటువంటి కేసెస్ వస్తాయి, మంకీపాక్స్ వస్తే వార్డ్ అరేంజ్ చేసినాము. దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఎన్ని బెడ్లు అందుబాటులో ఉంచారు మేడం? ఇక్కడ 6 బెడ్స్ అందుబాటులో ఉంచాం. ఇది మనతోటి ఆర్ఎంఓ గారు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ ఫీవర్ హాస్పిటల్లో ఇక్కడ బెడ్స్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే పబ్లిక్ ఎవరైతే ఉంటారో ఎక్కడైనా సింటోమేటిక్ అట్లాంటివి ఏమైనా కనిపిస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఐసోలేషన్ కానివ్వండి, ట్రీట్మెంట్ కూడా ఇక్కడ చేస్తాం. ప్రభుత్వం కూడా ఇప్పటికే మాకు ఆదేశాలు జారీ చేసింది. ఆ సింటమ్స్ తోటి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి మనతోటి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.